గీతికా మస్కిటో నెట్టినా చెప్పు. మస్కిటో నెట్ దోమలాగా ఎప్పుడు దూరదామా అని చూస్తున్నారు, కానీ తక్కువ బడ్జెట్ లో రావాలంటే రాదు. హాయ్ అందరికీ నమస్తే. మేము ఇవాళ ఫ్లిప్కార్ట్ లో ఇటేమో వయసు ఇదిగోండి, ఇది గీతికా మస్కిటో నెట్టినా చెప్పు. మస్కిటో నెట్ దోమతెర అండి. నేను ఇందా నుంచి మీకు దోమతెర అని చెప్తుంటే మా పెద్ద పాప అంటుంది ఎగతాళి చేస్తారు, వద్దు వద్దు మస్కిటో నెట్ అని చెప్పమంటుంది. సో దాని ప్రకారమే చెప్తున్నా, మస్కిటో నెట్ బుక్ చేసాము. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను దోమతెర నార్మల్ గా మనం కట్టుకుంటాం కదా అలా తీసుకోవాలి అనుకున్నా, కానీ ఏంటంటే అది కట్టుకున్నప్పుడు గాలి లోపలికి రాదేమో అని చెప్పి నేను చాలా రోజులు తీసుకోవట్లా. కానీ దోమలు మటుకి నరకం చూపిస్తున్నాయి నైట్ టైము. దోమలు చాలా తెలివైనవి, వాటికి ఇప్పుడు ఏ మందులు పనిచేయట్లేదండి. నిద్రపోనంతసేపు దోమలు బ్యాట్ పెట్టుకొని దోమలు కొట్టుకోవడం తప్ప ఏం లేదు. సో ఇంకా నేను పిల్లల కోసం అని చెప్పి మెయిన్ ఇది తీసుకోవడం జరిగింది. మా అక్క వాళ్ళు బుక్ చేశారు ఫస్ట్. మా అక్క వాళ్ళకి ఇది ఆఫర్లో వచ్చిందండి, 318 పడింది ఇది. అయితే మా అక్క వాళ్ళ పాప ఏంటంటే పిన్ని ఇలా బుక్ చేసాము నీకు కూడా బుక్ చేయాలా అని అడిగారు. ఫస్ట్ నేను వద్దన్నా, కానీ అదే పాపం నాకు తెలియకుండా బుక్ చేయించింది. సరే ఇంకా బుక్ చేశారు కదా అని చెప్పి సరే అయితే తెచ్చుకున్నాము. ఇవాళ అయితే వచ్చింది. నేను బుక్ చేసి ఎన్ని రోజులు అవుతుంది, ఒక 4 days అవుతుందండి బుక్ చేసి. ఇప్పుడు నేను మీ ముందే ఓపెన్ చేయాలి అనుకుంటున్నాను. ఇది వేసాక గాలి వస్తుందా లేదా అనేది చూడాలి. తలుపులు తీస్తే ఏంటంటే దోమలు అయితే మొత్తం వచ్చేస్తున్నాయి. ఇంకా ఇది ఎండాకాలం కదా, కొంచెం కిటికీలు ఓపెన్ చేసుకోవాలి కాబట్టి కొంచెం చల్లగాలి కూడా రావాలి కదా, అందుకని చెప్పి ఇది అయితే బుక్ చేసాము. ఇప్పుడైతే ఇది ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేశాక వేసుకున్నాక గాలి వచ్చిద్దా లేదా అనేది చూద్దాము. అసలు ఇది క్వాలిటీ కూడా ఎలా ఉందో లేదో కూడా నేను చెక్ చేయలేదు, ఇప్పుడు చూద్దాం. ఇది మా అక్క వాళ్ళు నాకన్నా ఒక రోజు ముందే బుక్ చేశారు. ఆ తర్వాత రోజు మా అక్క వాళ్ళ పాప నాకు కూడా బుక్ చేసింది. అయితే ఇద్దరి ఒకే రోజు వచ్చాయండి. ఇవి చూసి మా పెద్దక్క కూడా నేను కూడా బుక్ చేసుకుంటాను అంది. సో మాకేంటంటే 318 రూపాయలు పడింది. ఇప్పుడు నిన్నటికి వాళ్ళకి ఏంటంటే ఒక 6 రూపీస్ ఏమో పెరిగింది. చూద్దాం దీని క్వాలిటీ ఎలా ఉందో ఏంటో, నేను చూడలేదు. వయసు ఇవ్వండి, మనకి హోల్డ్ చేయడం కూడా ఇదిగోండి ఇలా వెడల్పుగా పెట్టి ఉండండి. వయసు నిశ్వాసం ఇలా పెట్టి ఇలా హోల్డ్ చేసేటట్టుంది. ఇలా హోల్డ్ చేసేటట్టుంది. ఇది వల్లే గీతకి వచ్చు చూసారా, ఇదిగోండి పట్టుకో వయసు. మనకి కవర్ కూడా బాగుంది, ఇలా మనం ఎప్పుడైనా ఊరికి తీసుకెళ్ళడానికి క్యారీ చేయడానికి బాగుంది. ఇది 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 అది అటు ఇది ఇటు ఇది వెరీ గుడ్. ఎట్లమ్మా ఇట్లా ఇదేనా, ఇది స్టైల్ కొంచెం ఇప్పుడు మనకి ఇది సమ్మర్ సీజన్ కదా, మాకేంటంటే మేము ఉండేది 5th floor లో. ఐ షర్ట్ పట్టుకో, దానిలోకి వెళ్ళిపోయింది. 5th floor లో కదా, విండోస్ అవి ఓపెన్ చేయకపోతే గాలి ఆడదు. కొంచెం ఏసీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది ఉండదు, కానీ మనకి ఫ్యాన్ కాబట్టి కొంచెం దోమలు అలాంటివి రాకుండా ఉండడానికి కొంచెం జాగ్రత్త అంతే. ఇది మరి లోపలికి వెళ్ళాక గాలి వస్తుందో లేదో మటుకి తెలీదు. నేను లోపలికి వెళ్ళాక చెక్ చేసి చెప్తాను మీకు. ఇది ఒకటి ఎక్స్ట్రా ఏదో ఇచ్చినట్టున్నారు, ఇదిగోండి చూడండి, ఈ తాడట్టుంది. మనకి ఏం అవసరం లేదు, జస్ట్ అది నా అవసరం అయితే పెట్టుకోవడానికి. అది కూడా పర్లేదు, బాగానే ఉంది, అంత తీసేయాల్సిన పని ఏం లేదండి. 318 రూపాయల కంటే ఏమొస్తుంది, కానీ నాకైతే బాగా నచ్చింది, తక్కువ రేటుకి వచ్చింది. ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను. ఎవరికైనా అవసరం అయితే ఖచ్చితంగా బుక్ చేసుకోవచ్చు హ్యాపీగా. క్వాలిటీ కూడా బాగుంది.
ఇది చూడండి జిప్పు, ఇక్కడ చూసారా జిప్పు. పిల్లలున్న దగ్గర కొంచెం జిప్పులతో జాగ్రత్త. మా పిల్లలైతే దోమ తెర తీసుకొచ్చింది దాని నుంచి ఎప్పుడు లోపలికి వెళ్దామా, దోమలాగా ఎప్పుడు దూరదామా అని చూస్తున్నారు. కానీ చూద్దాం ఇది ఎన్ని రోజులు జిప్పు ఉంటుందో లేదో తెలీదు. ఇదిగోండి మనం ఇలా లోపలికి వెళ్ళిపోవచ్చు. దొంగలాగా లోపలికి వెళ్ళిపోతున్నాను. మా వారికి వద్దంట, మా ముగ్గురికే ఈ దోమ తెరండి. ఇదిగోండి మనకి లోపల కూడా ఉంది. ఇదిగోండి జిప్పు ఇలా, ఇది ఇప్పుడే ఇరుక్కునేటట్టుంది. కానీ కొంచెం జాగ్రత్తగానే జిప్పు వేసుకోవాలి. కొంచెం జిప్పు ఏంటంటే కొంచెం డెలికేట్గా అనిపిస్తుంది. కొంచెం మనం చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు చూద్దామండి గుడారంలో ఎలా ఉంటుంది, ఫ్యాన్ వేసుకుంటే గాలి వస్తుందా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాము. గీత్కా ఒకసారి ఫ్యాన్ వేయమ్మా, చూద్దాం. వైశ్య పడుకో, స్పీడ్ పెట్టిందా గీతికా? ప్రస్తుతానికి అయితే చూద్దాం వస్తుందా. దోమతెర లోపలికి గాలి వస్తుందా లేదా అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. గాలి బాగానే వస్తుంది. అంటే ఫస్ట్ బయట మనకు దోమతెర లేకుండా వచ్చినంత గాలి రావట్లేదు, కానీ పర్లేదు బాగానే ఉంది, బాగా గాలి వస్తుంది. ఇంక మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా జిప్ ఓపెన్ చేసేసుకొని బయటికి రావడమే. దోమతెర అయితే బాగుంది. మనకి సమ్మర్లో ఏంటంటే మిద్ది పైన పడుకున్నప్పుడు మనం పరుపులు వేసుకుంటాం కదా, దాని కింద అయినా హోల్డ్ చేసేసుకోవచ్చు. అలాగే మనం ఊరికి వెళ్ళేటప్పుడు పట్టుకొని వెళ్ళిపోవచ్చు, చాలా ఈజీగా ఉంది. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఫ్లిప్కార్ట్లో ఆఫర్ పెట్టున్నారు, చెక్ చేసుకోండి ఒకసారి. మొన్న మేము తీసుకున్నప్పుడు 318 ఉంది, ఇప్పుడు ఇవాళ ఏంటంటే 324 ఉంది. మా అక్క బుక్ చేసుకుంది. క్వాలిటీ పరంగా అయితే బాగుంది. మనకి ఇంతకన్నా తక్కువ బడ్జెట్లో రావాలంటే రాదు. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.